మిస్టర్ శేఖర్, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. కానీ ఇంత తొందరలో నీకు డబ్బు కావాలంటే చాలా కష్టం. ఓ పంచి, నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి మన ఎండి గారిని కలుసుకుని నీ సమస్య ఏంటో చెప్పుకో. ఆయన తప్పకుండా సాయం చేస్తారు. రే ఓ 1500 రూపాయలు అర్జెంటుగా కావాలరా. నా దగ్గర ఎక్కడ ఉంటుందన్నా నీకు తెలుసుగా. ఎన్నడా గాలి తీసేసిన ట్యూబ్ మాదిరి డల్గా ఉంటావా? ఏం కదా, హైదరాబాద్ వెళ్ళాలి, డబ్బులు కావాలి. సమయానికి మన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరిని అడగాలో ఏం అర్థం కావట్లేదు. ఓర్ని అడిగితే ఇస్తారా? ఈ ఫ్యాక్టరీలో అందరూ అప్పులు ఇచ్చి ఇచ్చి పైతం పట్టి ఉంటారే. ఒక వేళ పన్ను ఇంట్లో ఏదైనా ఉంటే కుదో పెట్టే. 1000 రూపాయలు విలువ చేసే వస్తువు ఇంట్లో ఏముంది ఏడ్చింది. చూడకరా, అట్టా చూడకరా, పేండాడా నన్ను అమ్మద్దరా. వానాడా నా ధనం పెడతాడా? వానాడా నేను వదులుకోవాలంటే నాకు బాధగా ఉందిరా, కానీ ఈ పరిస్థితుల్లో తప్పదురా. రే ఇది మా తాతల నాటి కాలంలో తిరిగిన బండి అండి. దీనికే రేట్ వస్తుంది. ఓ 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. సార్ ఇంకో 500 వేసి 1500 ఇవ్వండి. నేను ఇప్పుడు చీప్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా ఇబ్బందులు ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం ఇవ్వండి సార్, ప్లీజ్. సార్ చెప్పాను కదండి, 1000 కంటే ఎక్కువ ఉన్నాం. సార్ ప్లీజ్ సార్. అరే ఎందుకు పనికి రాకుండా పోయింది? నా మీద కోపంతో చచ్చిపోయింది. ఈ వీధంతా అడిగేశాను. నెలాఖరు కదా, ఎవరి దగ్గర డబ్బు లేదు. సార్, మీరు మరోలా అనుకోకపోతే దీన్ని తీసుకుని మీ అవసరం తీర్చుకోండి. నన్ను పరాయిదాన్లా అనుకోకండి సార్. డబ్బు రాగానే తప్పకుండా విడిపించిస్తానమ్మా. పర్వాలేదు సార్. నన్ను సార్ అనకమ్మా, మావయ్య అని పిలు. నాన్న రిటైర్ అవుతుంది నీ పెళ్లి కోసం కాదు, నా పెళ్లి కోసం కదా తాతయ్య. మీ ఇద్దరు పెళ్లిళ్ళ సంగతి నాకు తెలియదు కానీ వాడు అర్ధంతరంగా రిటైర్ అయితే వచ్చే డబ్బులో సగం చచ్చినట్టు నాకు ఇచ్చి తినాలి. Why? Because you Parankusam once worked under Cotton Dorai. yes, Now wrote Bevars in our house. shut up. And the father of Chandrasekharam, you know. కొడుకు సంపాదనలో సగం కోర్టుకెళ్ళైనా వసూలు చేసుకొస్తాను. మిమ్మల్ని నమ్మేదేవడరా? రే ముసలోడా, ఆ డబ్బులో ఒక్క పైసా అడిగినా నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఆ డబ్బు నాది. ఏం కాదు, కావాలంటే నాన్న ఊరుగా. పాఠాల పోటీల నడుమనవే ఆడుతుంటారు మనుషులు. వ్యాపారమే వావి వరసలుగా వేలాల పాటవులు విలువలు వేసారిపోతాయి మనసులు. ఏ పాటి స్నేహాలు కనబడక రాగి పైసతోనే పేగు పాశమైన ఆస్తి ఆశతోనే అయిన వాళ్ళ ప్రేమ అడిగే వెలనే చెల్లించాలి అడుగడుగున. అంగడి సరుకైపోయి మమకారం అమ్ముడు పొమ్మని తరిమి పరివారం. తీరని బేరం ఈ వ్యవహారం, తీయని నేరం ఈ సంసారం. కనికారం కానని కాలం, కలికాలం ఆ కలికాలం. మాట్లాడమ్మా. అమ్మా మాట్లాడమ్మా. తాతయ్య తాతయ్య, నాన్న
నాన్నగారు పోయినప్పటి నుంచి అమ్మ బొమ్మలా ఉండిపోయింది. పులుకు పలుకు లేదు. నాకేదో భయంగా ఉంది. నువ్వు వచ్చి చెప్పు తాతయ్య. మీ అమ్మ మొహం నేను చూడలేనమ్మా. నట్టింట్లో ఎప్పుడూ నవ్వుతూ మహాలక్ష్మిలా తిరిగే ఆ మహాతల్లిని ఆ స్థితిలో చూస్తే ఈ ముసిలి గుండె తట్టుకోలేదమ్మా. అత్తయ్య, కొంచెం కాఫీ అయినా తాగండి అత్తయ్య. తాతయ్య మరిడై వస్తున్నాడు. వస్తే ఏం చేయమంటావురా? పలకరించడానికి వచ్చిన ప్రతివాడి ముందు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. వాడు వస్తున్నది పలకరించడానికి కాదు, మన బాకీ వసూలు చేయడానికి. ఏం చెప్దాం? ఏం చెప్పినా వాడు వినడురా. వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడికి మన కష్టాలు కన్నీళ్లు ఏమర్థం అవుతాయి? మరి ఎలా తాత? రండి, కూర్చోండి. పర్వాలేదు. అయ్యా, మా పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు. నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది సార్. ఎందుకుండదు? ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేని స్థితిలో బతికినంత కాలం ఈ ఇంటి కోసం రాత్రి పగలు అనకుండా గానుగెద్దులా కష్టపడ్డాడు. తాహతకు మించి మీ అందరి కోసం అప్పులు చేశాడు. వడ్డీ తీసేసినా నా ఒక్కడికే ఎంత ఇవ్వాలో తెలుసా? 30,000. ఆ డబ్బులు ఇప్పుడు నాకెవరిస్తారు? మీరే కదా ఇవ్వాలి. సార్ మా పొజిషన్ తెలుసు, అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం అనా పైసలతో సహా వదిలేస్తున్నాను. సార్ మా కోసం మీరు 30,000 వదులుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సార్. నేను డబ్బు వద్దన్నది మీకోసం కాదు బాబు. వాడు నాకు ప్రాణ స్నేహితుడే కాదు, నా పాలిట దైవం. చదువు సంఖ్య లేని నన్ను ఆ ఫ్యాక్టరీలో దినకూలీగా పెట్టించింది వాడే. వాడి రుణం ఎలా తీర్చుకుందామని వదిలేస్తున్నాను. వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఫోటోని తీసుకెళ్లి ఫ్యాక్టరీ యూనియన్ ఆఫీసులో పెట్టుకుంటాను. అమ్మా జానకమ్మ, శేఖర్ గారు ఎప్పుడు నీ గురించే బాధపడేవాడమ్మా. పెళ్లినాడు కట్టిన పసుపు కొమ్ము తప్ప నా జానకి ఏమీ ఇవ్వలేకపోయిననేవాడమ్మా. అందుకేనేమో నీకు జన్మ జన్మలకు సరిపడ దుఃఖాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా. కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏడవకండి అత్తయ్య. వద్దమ్మా, అత్తయ్య, ఆపద్దు, ఏడవని. ఆ తల్లి గుండెల్లో మంటలు నార్పే శక్తి కన్నీటికి మాత్రమే ఉందమ్మా. మనసారా ఏడవని, మనసారా ఏడవని. ఏడకురు క్యారేజ్ ఎత్తుకుని పోతా ఉండవు. శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి. అంకులా ఈ ఇంటి మీద పెంకులా. వాడు కట్నం డబ్బులు తెస్తానని కాటికెళ్ళిపోయాడు. ఈ పెళ్లి జరగదని తెలవదా? ఎందుకని? వాడు చచ్చాడు కాబట్టి. నేను చేసుకోవాలనుకున్నది శేఖరాన్ని కాదు, వాళ్ళ అమ్మాయిని. నేను కావాలనుకుందే వాళ్ళ అమ్మాయిని కాదు, వాడు ఇస్తానన్న డబ్బుని. నే బతికొండగా ఈ పెళ్లి జరగదు. నీ చావు కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అంటే ఏంద్రు నువ్వు అనేది? నే చచ్చినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసుకొని తీరతానంటావు. అబ్బో, అప్పుడప్పుడు నీకు తెలుగు కూడా అర్థం అవుతుంది. కాళ్ళు ఇరగొడసాను ఇల్లు గదిలేవంటే అలాగా గుంపు అంత ఎక్కువైపోయారా నీకు? నోటికి వచ్చినట్టు మాట్లాడకు, ఊరు పడిపోతుంది. అమ్మ పోయినప్పుడు మన కోసం ఎంత తపన పడ్డారో నీకు తెలుసు. వారాల తరబడి ఎక్కడి నుంచి క్యారేజ్ వస్తే మెత్తుకు మిగలకుండా మింగేవాడి. అలాంటిది ఒక్క పూట క్యారేజ్ తీసుకెళ్లేసరికి ప్రాణాలు పోయినట్టు అరుస్తావే. అసలు నువ్వు మనిషివా, మారు వేషంలో ఉన్న పశువా? ఛీ! ఆంటీ, ఈ ఇంట్లో 2 రోజులుగా ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ప్లీజ్ ఆంటీ, రండి భోంచేద్దరు కానీ.
నా చూడకురా, నీకు తెలుసుగా నాకు అల్సర్ ఉందని. ఒక ముందు కడుపులో పడకపోతే తట్టుకోలేదురా. ఇంటిల్లిపాది ఏడ్చి ఏడ్చి చస్తున్నా నీ దరిద్రపు కడుపులో ఆకలి మాత్రం చావదు. ఇంటి పెద్దగా ఈ ఇంటి మనుషుల గురించి నీకేమీ పట్టదు. ₹1 ఖర్చు పెట్టి చచ్చిన మనిషికి తద్దినం పెట్టడం నీ వల్ల కాదు. ఆ మింగే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా తీసి పిండం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. చిచ్చే, వీధిలో కుక్కకు శ్మశానంలో నక్కకు నీకు ఏమైనా తేడా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ మిస్టర్ పరాంకుశం, వర్క్డ్ అండర్ కాటన్ దొరై. I lost my son in a train accident. To do his ceremony, kindly help me something, please. వాడు నాకు తలకొరివి పెట్టకుండా పోయినా వాడికి పిండం పెట్టాల్సిన ధర్మం నాకున్నది. ఈ ఇంట్లో వండి వార్చే ఓపిక ఎవరికైనా తెచ్చిందా? నువ్వా మహాతల్లి? ఇది ఆచారానికి సంబంధించిన విషయం. నువ్వు హాల్లో తగలడు. నువ్వు సామాన్లు కొనుక్కొచ్చావనా? ఆచారం వ్యవహారం అంటూ రెచ్చిపోతున్నా. రోజుకు 30 సార్లు ఉదయించేత కాఫీ పెట్టుకుని తాగుతావే, అప్పుడేమైంది గాడిద గుడ్డ ఆచారం? ఏడ్చావులే, నోరు మూసుకుని ఆ పొయ్యి మీద కాసిన వేడి నీళ్లు తగలెట్టు. స్నానం చేసి వంట చేద్దాం. తాతయ్య, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? మనం నోరు తెరిచి అడగాలి కానీ డబ్బులకేం తక్కువే. ధనలక్ష్మి గలగల రాలుతుంది. వై? బికాస్ ఐఎమ్ పరాంకుశం, వర్క్డ్ అండర్ కాటన్ దొరై. అలా దెయ్యంలా చూస్తూ నిలబడిపోతే ఇలా వచ్చి కూరలు తరగచ్చుగా. తొందరగా వంట చేసి తగలడండి. కడుపులో ఆకలి మండిపోతోంది. కాదు, వాడికి పిండం పెట్టాలి.